ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీ పైన కూడా కేసేసాడా, వేయబోతున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి టీసీఎస్ మీద కేసేసాడు, కాగ్నిజెంట్ మీద కేసేసాడు, లులు మీద కేసేసాడు, మనం అంటే అసలు తల్లి మీదే కేసేసాడు. ఇక నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద కేసేస్తే తప్పే ఉంది. అసలు ఎందుకు ఈ కంపెనీలన్నిటి మీద కేసులు వేసే బదులు అసలు రాష్ట్రం మీదే ఒక కేసు వేస్తే నేను ఇప్పుడు అందాం అనుకున్నాను సార్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వద్దు అంటే అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక శని లాగా, శని ఇప్పుడు ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని, అవును సార్. ఏది అది 7 ఏళ్లకు వదులుద్ది. అవును, ఏదో పూజలు గీజలు ఏదో అదేదో నువ్వులు ఆ గ్రహ పూజలు ఏదో చేసుకుంటుంటే అసలు మరి ఏలినాటి శని అన్న 7 ఏళ్లకు వదులుద్దు, కానీ జగన్ శని ఆంధ్రప్రదేశ్కి వదిలేలా లేదు. అంటే ఇప్పుడు ఆర్సిలార్ స్టీల్ మీరే చెప్పినటువంటి ఈరోజు ఒక ఏది కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు. అవును సార్, వచ్చారు. అసలు అంగరంగ వైభవంగా ఇప్పుడు అక్కడ శంకుస్థాపన. ఇప్పుడు దాని ద్వారా 1,36,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000 మందికే ఏమో ఉపాధి వస్తుందని. అసలు మొత్తం ఏది స్టీల్ క్యారిడార్గా ఉత్తరాంధ్ర, అనకాపల్లి నుంచి నీకు విశాఖపట్నం వరకు స్టీల్ ట్విన్ సిటీలుగా, ఇటు అనకాపల్లి అటు విశాఖపట్నం, అక్కడే ఒక పోర్టు కూడా వాళ్ళు కడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద కక్ష కట్టాడా? మొన్న 32 స్థానాల్లో కేవలం 2 స్థానాల్లోనే వైసీపీ మీద గెలిపించినందుకు పగబట్టాడా? ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చి మొన్న అక్కడ శంకుస్థాపన చేశారు లాస్ట్ ఇయర్. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆ రోజు 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, 1,50,000 కోట్లతో అదే గ్రీన్ హైడ్రోజన్ హబ్. అంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన, మరి దానికి కూడా వేసేసి ఉండాలిగా. వేసాడు ఆల్రెడీ, మర్చిపోయా. మనం ఏది గురుమూర్తి, అవును, గురుమూర్తి గారు వెళ్ళారు. మనం దాని గురించి కూడా గతంలో మాట్లాడుకున్నాం. కోర్టు కూడా తిట్టిందిగా గట్టిగా. అరే ఎన్నిసార్లు ఎన్ని తిట్లు, తుడిచేసుకోవటమేనా? ఇప్పుడు టీసీఎస్ మీద తిట్టింది, కాగ్నిజెంట్ మీద తిట్టింది. అసలు మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏ పరిశ్రమలు వస్తాయి? మీ యువతకు ఉపాధి ఎలా? ఇప్పుడు భూములు తక్కువ ధరకు ఇవ్వాలి. మీకు ఇప్పుడు వేలంలో భూములు కొనుక్కోవాలంటే ఇక్కడికి ఎందుకు రావాలి? ఇది మనం అడుగుతున్నది కాదు, హైకోర్టే అడిగింది. బెంగళూరు వెళ్తారు, లేకపోతే చెన్నై వెళ్తారు. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పరిశ్రమలు రావాలంటే మీరు అక్కడ ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, అటు విద్యుత్తు ఏంటి, లేకపోతే ఇటు భూములు,